రియల్మీ 5 5i 5s ఇది ఫస్ట్ లోగో ఇష్యూ ఓన్లీ హ్యాంగ్ ఆన్ లోగోలో నిలబడింది. అది మనం ఐఎస్పి కొడతాము. ఓకేనా, ఐఎస్పి కొట్టిన తర్వాత చేస్తాము. నెక్స్ట్ యూఎఫ్ఐ బాక్స్ ఓపెన్ చేసుకోవాలి. యూఎఫ్ఐ ఓపెన్ చేసిన తర్వాత రీడింగ్ ఫో అది చూడండి, డిటెక్ట్ మీద టిక్ గుర్తుపెట్టి ఐడెంటిఫికేషన్. యూజర్ పార్ట్ ఏమొద్దు, హ్యాంగ్ ఆన్ లోగో కదా. ఫస్ట్ MISC అని ఉంటుంది, ఇట్లా సెర్చ్ చేయండి. ఓకే, కంప్లీట్. మనం ఒకసారి ఎందుకైనా మంచిదని మళ్ళీ ఒకసారి ఐడెంటిఫికేషన్, హెల్త్ రిపోర్ట్ కూడా తీసుకుందాం. సామ్సంగ్ MMCగా, సో నో నీడ్. ఓకే, ఆల్ ఆర్ ఓకే. మళ్ళీ ఒకసారి ఐడెంటిఫికేషన్. MISC క్లోజ్ టు. ఇవి మనకు ISP పిన్ నోట్స్. ఓకేనా, ISP పిన్ నోట్స్ కొట్టాము. చేసిన తర్వాత ఇది UFI బాక్స్లో మనం చేసింది. ఐమే రిమూవ్ చేసిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఒక్క కాంపోనెంట్ కూడా పోతుందా లేదా చెక్ చేసుకోండి తర్వాత. ఎందుకంటే ఇది పెట్టడంలో దానికి కాంపోనెంట్ కలిపిన రిస్క్ కదా. సో దాని వాల్యూస్ కరెక్ట్ పెట్టినాయా లేదా చెక్ చేసుకున్నా సరే. ఓకే, మొబైల్ ఆన్ చేస్తున్నాను ఇప్పుడు. మొబైల్ అయిపోయింది, పూర్తిగా ఆన్ అవుతుంది. ఫస్ట్ లోగో నిలబడితే జస్ట్ ISP కొట్టండి. ఫ్లాషింగ్ అంతా అమౌంట్ వేస్ట్ కదా, మన దగ్గర UFI ఉంది కాబట్టి. లేని వాళ్ళు ఫ్లాషింగ్ వెళ్ళినా కూడా నో ప్రాబ్లం. అదొక మెథడ్, ఇదొక మెథడ్, ఫ్రీ మెథడ్ ఇది. ISP హ్యాంగ్ ఆన్ లోగో నిలబడితే ఫస్ట్ లోగోలో ఇది ఎక్కువ 5 5i 5s ఈ 3 దాంట్లోకి వస్తున్నాయి. ఇది ఒక్కటి కొట్టేస్తే అయిపోతుంది, సాల్వ్ అయిపోతుంది. ఓకే, మొబైల్ అయిపోయింది. మనకు ఆల్రెడీ కోడ్ తెలుసు, *813#. దీని కోడ్ ఇది FRP లాక్ కోడ్. ఓన్లీ ఫర్ రియల్మీ ఓల్డ్ వర్షన్కి మాత్రమే సపోర్టెడ్, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సార్ మీరు ఫోన్ చేసి ఇది న్యూ వర్షన్కి నాకు సార్ సపోర్ట్ చేయట్లేదని అన్నదండి. ఇది ఓల్డ్ వర్షన్ కాబట్టి సపోర్ట్ చేసింది. రియల్మీ 5iలో 90% సపోర్ట్ చేస్తుంది. A3s కూడా సపోర్ట్ చేస్తుంది, A5 A7 కొన్ని ఒప్పోలకు కూడా సపోర్ట్ చేస్తుంది కోడ్.